హాయ్ అండి అందరికీ, నేను మీ వైజాగ్ పిల్ల. మొన్న నేను తిరుపతి వెళ్ళాను కదా, చాలామంది చాలా డౌట్స్ అడిగారు. అసలు నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని మొత్తం అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈ ఫుల్ వీడియో అండ్ మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు అడిగిన డౌట్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. మీ వైజాగ్ పిల్లని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మేమైతే ఇంటి దగ్గర బయలుదేరిపోయాం కదా, పిల్లలైతే లేరు కదా. అండ్ పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరిపోయాం. తిరుమలకి వెళ్తున్నాం. మధ్యాహ్నం 2 o'clock ట్రైన్ కదా. అండ్ నేనైతే పెరుగన్నం అండ్ నైట్కి డిన్నర్ చపాతీ కలుపుకొని పట్టుకొని వచ్చేసాను. బికాజ్ నాకు ట్రైన్లో ఫుడ్ అంటే చాలా భయం. అందులో ఇన్స్టాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తుంటే టీ కూడా తాగడం మానేశాను. ఇంకా స్టేషన్లో కానీ రైల్లో కానీ నాకు చాలా భయం వేసింది. అండ్ మేమైతే వచ్చేసిన తర్వాత ఫస్ట్ నెంబర్ 1లో పెట్టాడని చెప్పాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ట్రైన్ పెట్టారని చెప్పారు. మేము ఫ్రంట్ గేట్లో దిగాం, కాకపోతే మళ్ళీ బ్యాక్ గేట్కి నడుచుకొని వెళ్ళాం. లాస్ట్లో పెట్టాడు 8లోని. అండ్ అక్కడికైతే వచ్చేసాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మా ఇద్దరం పెళ్ళైన తర్వాత దిస్ ఈజ్ ద ఫస్ట్ ట్రిప్, అది కూడా తిరుమల. నాకైతే చాలా ఇష్టమైన ప్లేస్ ఏదైనా ఉంది అంటే తిరుపతి అండి, నిజంగా చెప్తున్నాను. అండ్ మేమైతే ట్రైన్ స్టార్ట్ అవ్వకముందే లంచ్ అయితే ఫినిష్ చేసేసాం. ఎందుకంటే మార్నింగ్ కూడా నేను ఏం తినలేదు, నాకు కొంచెం టెన్షన్గా ఉంది. అండ్ ట్రైన్ అయితే చాలా బాగా టైం కన్నా బిఫోర్ ముందే తీసుకెళ్ళిపోయింది. అదే చాలా మంచిదయ్యింది మాకు. ట్రైన్ దిగ్గానే నేను ఇంకా వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి మనం వెళ్ళిపోదాం అని చెప్పాను. ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోవచ్చు, స్టెప్స్ కూడా ఎక్కాలి కదా అంటే, లేదు ఒకసారి టికెట్స్ గురించి కనుక్కుందాం అన్నారు. లక్కీగా ఆ వెంకటేశ్వర స్వామి నా అందు ఉన్నాడు అనడానికి అసలు చెప్పలేను, మాట రావట్లేదు. ఎందుకంటే విష్ణు నివాసంలో సెకండ్ గేట్ దగ్గర టికెట్లు ఇస్తున్నారని చెప్పారనమాట. అంటే అడిగాం మేము ఎక్కడైనా ఇస్తున్నారా అని చెప్పేసి. లక్కీగా అక్కడ ఇవ్వడం వితిన్ సెకండ్స్లో దొరికేసింది. అప్పటికి 2500 టికెట్స్ అయితే అయిపోయాయి. ఇంకా 2500 టికెట్స్ మాత్రమే ఉన్నాయి అక్కడ. అండ్ మాకైతే దొరికేసాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేనైతే ఎంక్వైరీ కాల్ చేసి కనుక్కున్నానండి బిఫోర్ డే. తిరుమల దేవస్థానం ఎంక్వైరీ నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కున్నాను. కానీ వాళ్ళైతే క్లియర్గా చెప్పారు 8 to 10 hours అయితే పడుతుందండి ఫ్రీ దర్శనం అయితే. లేదు అనుకుంటే మీకు కూపన్స్ కావాలనుకుంటే ఇక్కడ దొరుకుతాయి అని చెప్పారు. కానీ దొరకచ్చో దొరకకపోవచ్చు, గ్యారంటీ అయితే లేదని చెప్పారు. కానీ మాకైతే భలే దొరికాయండి. కానీ ఇంకో మాట చెప్తున్నాను, ఇంత సడన్గా నేను జర్నీ ఎందుకు పెట్టుకున్నాను అంటే, ఒక 2-3 days బట్టి నా మనసు ఏం బాగోలేదు. అది పక్కన పడితే ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. అంటే జాబా, బిజినెస్సా, అసలు చాలా మల్టిపుల్ టెన్షన్స్ అనమాట బుర్రలోని. చాలా మంత్లీ ఇన్కమ్ అనేది ఎవరికైనా ఉండాలి కదండి. జాబ్ అయితే లేదు, ఇద్దరం కూడా మానేసాం కదా, ఒక్కసారిగా ఖాళీ అయిపోయాం. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. జాబ్ ఆఫర్స్ అయితే చాలానే ఉన్నాయి, కానీ ఏమో మరి నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారి తండ్రిని దర్శనం చేసుకుని వచ్చేద్దామని చెప్పేసి బయలుదేరిపోయాం. మేమైతే రైల్వే స్టేషన్లో ఫ్రెష్ రూమ్స్ ఉంటాయి కదండి, లైక్ ఏసీ రూమ్స్, వెయిటింగ్ హాల్స్, అక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. 1 hourకి 50 rupees ఛార్జ్ చేస్తాడు. మీరు కూడా అక్కడే ఫ్రెష్ అప్ అయిపోండి. ఎందుకంటే లేడీస్ జెంట్స్ చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా రెడీ అయిపోయి అలిపిరి అయితే వచ్చేసాం. అలిపిరి దగ్గరగా కొబ్బరికాయ కొనుక్కుంటాం కదా, కొనుక్కొని లగేజ్ కూడా మనం ఇక్కడే కింద హ్యాండ్ ఓవర్ చేసేయొచ్చండి. కానీ లగేజ్ బ్యాగ్స్ ఇచ్చే ముందు మాత్రం కంపల్సరీ కీస్ అయితే వేసి ఇవ్వాలి. అక్కడ చిన్న తాళం కప్పలు అయితే అమ్ముతారండి, లాక్స్. దానికి క్లియర్గా తాళాలకి అండ్ హ్యాండిల్కి కలిపి లాక్ వేసి వాళ్ళకి ఇస్తే, అండ్ మనం వేసుకున్న స్లిప్పర్స్ కూడా వేరే బ్యాగ్లో పెట్టి దానికి కూడా తాళం వేసి అయితే ఇచ్చేయాలండి. ఇచ్చేస్తే మన ముడుపులు ఏమైనా ఉంటే మనతో పాటే పట్టుకొని వెళ్ళిపోవాలి. లగేజ్ స్టోర్లో తీసుకోడు, క్లియర్గా స్కాన్లో తెలిసిపోద్ది. అండ్ మేమైతే ఇచ్చేసామన్నమాట. అండ్ ముడుపు అయితే తీసేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా అలిపిరి తండ్రికి దండం పెట్టుకొని ఇంక స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసామండి. లైక్ 6:30కి అయితే స్టార్ట్ చేసాం. చాలా బాగానే వెళ్ళిపోయాం. ఎందుకంటే నాకైతే ఎక్కేటప్పుడు మాత్రం ఏమీ అనిపించలేదు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇది మొదటిసారి కాదు. నేను దీంతో స్టెప్స్ ఎక్కడం 3rd time అనమాట. ఫస్ట్ టైం నేను బాబు కోసం అని మొక్కుకున్నాను. ఎందుకంటే బాబుకి కొంచెం హెల్త్ బాగుండేది కాదు చిన్నప్పుడు. దానికోసమని మొక్కుకున్నాను. వస్తానయ్యా నీ తండ్రి నీ దగ్గరికి మెట్లెక్కి వస్తాను అని చెప్పి మొక్కుకున్నాను. అప్పుడు ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళామన్నమాట. అత్తయ్య, వదిన, చిన్నొదిన, పెద్దొదిన అందరం కలిసి వెళ్ళాము. పాప చాలా చిన్నది, లైక్ 1.5 year కూడా కాదేమో, 1 year పాప.
అండ్ పాపను పట్టుకొని బాగానే వెళ్ళిపోయాము. అప్పుడు పిల్లలందరం కలిసి బాగా ఎక్కేసామన్నమాట. నెక్స్ట్ దర్శనం కూడా ఆ టైంలో చాలా అంటే చాలా బాగా అయిపోయింది, అందరం కలిసి వెళ్ళాం కదా. అండ్ అదే లెక్కన రెండోసారి కూడా సేమ్ బాబు కోసమే నేను ఏం లేదు, వాడికి హెల్త్ బాగుంటే చాలా అని చెప్పి మొక్కుకున్నాను. అలానే అయ్యిందండి. చిన్న హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది ఒకప్పుడు, చిన్నప్పుడు చెప్పుకోలేము, అవన్నీ తలుచుకోకూడదు కూడాను. అండ్ తండ్రి నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా మెట్ల మార్గాన్ని వస్తానని మొక్కుకున్నాం. అది పక్కన పెడితే నేను వచ్చినప్పుడు కంపల్సరీ నీకు మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకొని వస్తాను తండ్రి అని చెప్పి మొక్కుకున్నాను. అలానే అయ్యిందండి. నిజంగా టచ్ వుడ్ అనకూడదు, ఆ దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు బాబుకి అయితే ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అండ్ మేమైతే మాత్రం చాలా బాగా ఆ టైంలో అయితే 6.5 hours పట్టింది మెట్లకి బొట్లు పెట్టుకొని వెళ్తున్నప్పుడు. అసలు ఎక్కినట్టు అనిపించలేదు. చాలామంది అనుకుంటారు బొట్లు పెట్టి ఎక్కితే అమ్మో చాలా కష్టమని, కానీ మామూలుగా నడిచే కన్నా బొట్టు మెట్టుకి పెట్టుకొని వెళ్తే అసలు అనిపించదు, అలుపు అనిపించదు. ఎందుకంటే చాలా స్లోగా స్థిమితంగా పెట్టుకొని వెళ్ళిపోతాం కాబట్టి అసలు అనిపించదు. స్టార్టింగ్లో ఇంకా ఆంజనేయ స్వామిని, ఇంకా అందరూ లైన్గా దేవుళ్ళు ఉంటారు కదా, కృష్ణ భగవంతుడిని అందరినీ అనమాట, ఇంకా ఒక్కళ్ళు వదలలేదు. ప్రతి ఒక్క గుడిలోకి కూడా వెళ్ళిపోయి చక్కగా దండం అయితే పెట్టుకొని మంచిగా పాదాలు నెత్తి మీద పెట్టుకుని మొత్తం తిరిగానండి. ఫస్ట్ టైం అండి ఇది. ఇలా ఎప్పుడు వెళ్ళినా మామూలు దండం పెట్టుకొని తిరిగేసేదాన్ని. అండ్ తెల్లవారుజామున వెళ్ళడం అందులో చాలా అంటే చాలా ఫ్రెష్ ఫీల్ అనమాట, మామూలు కాదు. అండ్ మెట్టుకి హారతి పెట్టుకొని వెళ్తున్నారు. చిన్న బాబు భలే పెట్టాడండి, నిజంగా పెట్టుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళ వెనకతల వాళ్ళ డాడీ ఎవరో పాపం బాగా వెలిగించుకొని వెళ్ళిపోతున్నారు. చాలా భలే అనిపించింది నాకైతే మాత్రం. ఇక్కడ ఈ మోకాల పర్వతం దగ్గర, మోకాల పర్వతం కాదు, ఈ కొండ దగ్గర మన మోకాళ్ళు అయితే మోపితే మన మోకాల్లో ఎలాంటి నొప్పులు ఉన్నా కూడా తగ్గిపోతాయంట. ఇది ఫస్ట్ టైం నేను మోపడం. ఎప్పుడు కూడా ఇంత ఫేమస్ అయితే అవ్వలేదు, ఈ మధ్యకాలంలో ఇక్కడైతే ఫేమస్ అయింది కదా. తెలిసేమో, నాకైతే తెలియదు, ఇప్పుడే తెలిసింది. అలాగే అని చెప్పేసి అక్కడ మోకాలు మోపేసి ఇంకా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసేసాను. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నానండి, ఫస్ట్ స్టార్టింగ్ 1500 మెట్లు వరకు కూడాను తండ్రి ఎప్పుడు వస్తావు, ఎప్పుడు కనబడతావు, ఇంకెక్కలేమా అనిపిస్తుంది. కానీ మాటలో మాట వేసుకొని మనిషి పక్కన మనిషి ఉన్నా లేకపోయినా గోవింద 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 అనుకొని ఎక్కితే అబ్బా నిజంగా చెప్తున్నాను కదండి, ఆ ఫీలే వేరు. సరదాగా ఇప్పుడు నేను ఈ వీడియో చూస్తూ మాట్లాడుతున్నా కూడాను అబ్బా నిజంగా చెప్తున్నాను కదండి, ఆ ఫీలింగే వేరనమాట. ఎందుకంటే తిరుమల అట్మాస్ఫియర్ అవనివ్వండి, ఆ వెదర్ అవనివ్వండి, ఆ క్లైమేట్ అవనివ్వండి, వాట్ ఎవర్ మీరు ఏమైనా అనుకోండి, కానీ ఆ ప్లేస్ వచ్చేసరికి మనసులో ఉన్న భావం మొత్తం మారిపోద్ది. అండ్ మనసులో ఉన్న కల్మషం కూడా పోతుంది. అండ్ ఎలాంటి బాధలు కూడా లేవు అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఒక దారిలో ఒక మా అమ్మగారు కనిపించారు. ఫస్ట్ ఫంక్షన్ డబ్బులు తీసుకొని ఇక్కడికే వచ్చానమ్మా, ఇది 3వ సారి నేను ఎక్కడం మెట్లని అడిగారు. ఆవిడ మాట్లాడడానికి కూడా లేదు, ఎందుకంటే నోట్లో అసలు పల్లె లేవు. అంత పెద్ద ఆవిడ, చాలా పెద్ద ఆవిడ, 75-80 years ఉంటాయేమో. అంత పెద్ద ఆవిడ ఎక్కినప్పుడు మనం ఎక్కలేమా చెప్పండి ఆ తండ్రి దగ్గరికి. నిజంగా తండ్రి ఆజ్ఞ ఉంటేనే కొండకు వెళ్ళగలం అన్నమాట సత్యం. ఎందుకంటే ఈ ఇయర్ నేను వెళ్ళనేనేమో, అసలు ఆ ముడుపు కట్టాను కానీ నీకు వేయలేనేమో స్వామి, నా పరిస్థితి బాగాలేదు, ఈ టైంలో వస్తానో రానో అనుకున్నాను. రాను అనుకుంటే నువ్వు వెలగరావే అన్నట్టేమో. అసలు అనుకోకుండా ట్రైన్ టికెట్స్ కూడా తత్కాల్లో మ్యాక్సిమం అవ్వవు తిరుమలకి, వితిన్ సెకండ్స్లో అయిపోయాయి. చాలా బాగా చేశాడు మా అన్నయ్య. అండ్ టికెట్స్ అయిపోయాయి, అలాగే అండ్ దర్శనం టికెట్స్ కూడా బాగా దొరికేసాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ కూడా చాలా అంటే చాలా బాగా దొరికేసింది. అండ్ రూమ్ డీటెయిల్స్ కూడా చాలామంది అడిగారు. ఏం లేదండి, పైకి వెళ్ళిపోయిన తర్వాత మన లగేజ్ కౌంటర్లో లగేజ్ తీసేసుకొని కొంచెం ముందుకు వెళ్తే అక్కడ రూమ్కి టోకెన్స్ అయితే ఇస్తారు కదా. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఆధార్ కార్డు అయితే మర్చిపోకండి. ఫ్రీ దర్శనంకి వెళ్ళేవారు ఎవరైనా సరే, అండ్ నార్మల్ దర్శనం 300 rupees దర్శనంకి వెళ్ళేవారు ఎవరైనా సరే ఆధార్ కార్డు అయితే పట్టుకొని కంపల్సరీ వెళ్ళండి. ఎందుకంటే లగేజ్ కౌంటర్ దగ్గర అవనివ్వండి, రూమ్స్ దగ్గర అవనివ్వండి, టికెట్ కౌంటర్ దగ్గర ఉండవండి, మనకి పైకి వెళ్ళామంటే కంపల్సరీ మాత్రం ఆధార్ కార్డు అయితే ఉండాలి. ఆధార్ కార్డు ఉంటేనే మనకి రూమ్స్ అవనివ్వండి, టికెట్స్ అవనివ్వండి అవన్నీ ఇస్తారు. సింగిల్ ఆధార్ కార్డు మీద అవ్వదు. 4 వెళ్ళినా 5 వెళ్ళినా అందరు ఆధార్ కార్డులు ఉంటేనే టికెట్స్ ఇస్తారు. రూమ్కి అయితే ఒకరిది సరిపోద్ది, కానీ టికెట్స్కి అయితే మాత్రం లైక్ కూపెన్స్కి అయితే మాత్రం అందరి ఆధార్ కార్డ్స్ అయితే కంపల్సరీ ఉండాలి, అది మాత్రం మర్చిపోకండి. కానీ ఫ్రీ దర్శనంకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే లైక్ టికెట్ 300 rupees స్పెషల్ దర్శనం లేకపోయినా సరే ఈ టైంలో చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే అంత రష్ లేదు అనుకున్నాం, కానీ బెటరేనండి మామూలు టైం కన్నా. కానీ మాకైతే మాది 14 container మేము వెయిట్ చేసిన హాల్
కానీ 14 కంటైనర్స్ కూడా మా తర్వాత ఇంకో 3 కంటైనర్స్ కూడా నింపేశారు ఫుల్గా. అసలు రూమ్లు అసలు ఖాళీ లేవు. ఆ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా, ఫుల్ అంటే ఫుల్ చేసేసారు. ఒక్కొక్క వెయిటింగ్ హాల్లో ఎలా లేదన్నా నాకు తెలుసు 300 పీపుల్ పడతారేమో. చాలా అంటే చాలా దారుణం. మాకు అలాగే 3.5 hours వెయిటింగ్ పెట్టారు. వాళ్ళు అన్నట్టే మేము వెళ్ళడం 4:30కి లోపలికి వెళ్తే 8:30 8:15 కల్లా వదిలేరు బయటికి. వదిలేసిన తర్వాత ఇంకా గోవిందా గోవిందా అనుకుంటే వెళ్ళలేదన్నా మనకు దర్శనం అయితే చాలా బాగా అయిపోద్ది. ఎందుకంటే చాలా స్పీడ్గా అయిపోద్ది. 1 hourలో ఇంకా దర్శనం అయితే అయిపోద్ది కదా, అలానే అయ్యింది. కానీ దారి మధ్యలో అలాగా గోవింద నామస్మరణ చేసుకొని ప్రతి అడుగు గోవింద నామాలు ఉంటాయి కదా, అవి చదువుకుంటూ మా వారు నేను చాలా అంటే చాలా బాగా వెళ్ళిపోయాం. కాకపోతే పిల్లలు మిస్ అయ్యారు. ఎందుకంటే ఈసారి పిల్లలు వెళ్ళలేకపోయాను. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, లైక్ వాళ్ళకి కాంపిటీషన్ ఉందని చెప్పేసి దానికోసం అని చెప్పేసి వదిలాను. అందులో ఎగ్జామ్స్ ఒకటి ఉన్నాయి. ఈ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందులో వీడు చాలా బాగా ప్రిపేర్ అయ్యాడు బాబు MOCకి. ఇంకా వాడి కోసం అని చెప్పేసి ఇంకా వదిలేసి వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆంజనేయ స్వామిది ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుందండి. జనాలు చూసారా, లేరు అనడానికి లేదు. మెట్ల మార్గాన్ని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇంకా బస్సుల్లో వెళ్ళోళ్ళు, పైకి కార్లలో వెళ్ళోళ్ళు ఎంతమంది ఉంటారో అర్థం చేసుకోండి. అండ్ మాకు కూడా 1000 రూమ్స్ తర్వాత ఒక రూమ్ వచ్చిందంటే 3.5 hours వెయిటింగ్ తర్వాత వచ్చిందనమాట. ఎందుకంటే దర్శనం అయిపోయాక పోనీ లాకర్ తీసుకొని ఉందామంటే దర్శనం అయిపోయాక ఇంకా వెయిటింగ్ చేసుకొని ఉండాలి అక్కడ. ఈ చలి కూడా పైన చాలా ఎక్కువ ఉందన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇంక రూమ్ తీసుకుంటే వెయిటింగ్ అయితే అయ్యిందని చెప్పేసి రూమ్ అయితే తీసేసుకున్నాం. ఎవరైనా వెళ్ళినట్టయితే మాత్రం ఒకటి మాత్రం మర్చిపోకండి, దర్శనం టికెట్ మీద ఇచ్చిన టైం కన్నా వీలైతే లేట్గానే వెళ్ళండి. బిఫోర్ టైం అయితే వెళ్ళకండి. ఎందుకంటే బిఫోర్ టైం వెళ్ళట్టయితే వాళ్ళు ఎందుకంటే రానివ్వరు అనమాట. ఈ టైం ఇది కాదని, లేకపోతే వెయిటింగ్ ఎక్కువ అయిపోద్ది. 1 నిమిషం లేట్ అయినా పర్వాలేదు, లేట్గానే వెళ్ళండి, ఏం కాదు, హ్యాపీగా దర్శనం అయితే అయిపోద్ది. కానీ ఆ తండ్రి ఆజ్ఞ ఉంటేనే మనం పైకి వెళ్ళగలం. అది మాత్రం నిజమండి. ఆ తండ్రి దర్శనంకి మనం అనుకుంటే డబ్బులుంటే వెళ్ళాం, డబ్బులున్నా లేకపోయినా సరే కంపల్సరీ అతను పిలిస్తేనే మనం వెళ్ళగలం. అలాగే అయ్యింది. కానీ పైకి ఎక్కేటప్పుడు అయితే నాకు అసలు ఏమీ అనిపించలేదండి. చాలా అంటే చాలా బాగా ఎక్కేసామన్నమాట మెట్లన్నీ కూడాను. అసలు మాకు ఎలా అంటే అయ్యో స్పెషల్గా ఏమీ నొప్పులు వస్తున్నట్టు అసలు ఏమనిపించలేదు. మేము ఎక్కువ కూర్చోలేదు కూడా, ఎక్కడ పడితే అక్కడ. ఒక్క టిఫిన్ దగ్గర కూడా ఒక 15 minutes కూర్చున్నాం. మిగతా ప్లేస్లో ఒక 5 minutes ఆవేశం వస్తున్నప్పుడల్లా కూర్చొని కొంచెం వాటర్ తాగేసి మళ్ళీ బయలుదేరిపోయాము. అండ్ మధ్యలో స్క్విరల్స్ అవనివ్వండి, లేడీలు అవనివ్వండి, ఆ నడిచి వెళ్ళే తోవ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నాకైతే ఈ ప్లేస్లో నేను 3 years నుంచి దీన్ని అయితే ఇక్కడ చూస్తున్నాను. మరి ఇది ఇక్కడే ఉంటుందో ఏమో తెలియదు, కానీ 3 సంవత్సరాలు మెట్లు ఎక్కినప్పుడు వెళ్ళినప్పుడల్లా దీన్ని ఇక్కడే చూశాను. చాలా బాగా అనిపించింది. అసలు ఇది ఇక్కడే ఫిక్స్ అయిపోయి ఉండిపోయిందేమో అనిపిస్తుంది. అది ఎప్పుడు వెళ్ళి అక్కడే ఉంటుంది. అండ్ మధ్యలో డియర్స్ కూడా చాలా బాగా దూరంగా కనిపించాయి. డియర్స్ పార్క్లో మాత్రం డియర్స్ లేవండి. ఎందుకు తీసేశారో, లైక్ పులులు వస్తున్నాయనేమో తీసేశారు, నాకైతే తెలియదు.